వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఆంధ్రజ్యోతికి భూపందేరం అంటూ వక్రాక్షతో సహా వైసీపీ దండుపాలెం బ్యాచ్ చేస్తున్న విషప్రచారం మీద, అలాగే ఆంధ్రభూమికి భూమి ఎప్పుడు కేటాయించారు, ఎందుకు రద్దయింది, మళ్ళీ ఎందుకు కేటాయించాల్సి వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మగారు, మన వీక్షకులు కూడా. సార్, విశాఖపట్నంలో ఆంధ్రజ్యోతికి కూటమి ప్రభుత్వం భూమి దోచిపెడుతుందంటూ విషప్రచారం చేస్తుంది వైసీపీ. వక్రాక్షి సాక్షి కూడా. ఆ భూ కేటాయింపులు ఎప్పుడు జరిగినాయి అంటారు, తర్వాత ఎందుకు రద్దయినాయి, మళ్ళీ ఇప్పుడు ఎందుకు కేటాయించాల్సి వచ్చిందంటారు? అసలు ఈ వీటి వివరాల్లోకి వెళ్ళే ముందు అసలు కోర్ ఇష్యూస్ ఏంటంటే అండి, ఏదైనా సరే ప్రతిదీ రాజకీయం చేయాలనే తత్వం పెరిగిపోయిందండి. గతంలో ఈవెన్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా కొంత ఆయన ఫెయిర్గా ఉండేవాడు. ఏదైనా సరే గత ప్రభుత్వాలు మంచి ఉద్దేశంతో తీసుకున్న ప్రతి విధానాన్ని, నిర్ణయాన్ని ఆయన కొనసాగించాడు. అట్లా ఒక విశాల దృక్పథంతో వెళ్ళాలి. కానీ ప్రతి అంశాన్ని విమర్శిస్తా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేనత్ గారి వాళ్ళకి సంబంధించిన స్కూళ్ళకు కూడా వాళ్ళు భూములు కేటాయించారు. తర్వాత ఇంకోటి పత్రికలకు కానీ లేకపోతే టీవీలకు కానీ ఇలాంటి ప్రసార మాధ్యమాలకి ప్రభుత్వాలు భూమి ఇవ్వటం అనేది ఇవాళ కొత్త కాదు, ఎప్పటి నుంచి జరుగుతాం. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ అంతకుముందు అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఆఫీస్ ఉండేది బషీర్బాగ్లో, మీకు తెలుసు, అది ఒక చరిత్రాత్మకమైన బిల్డింగు. ఆంధ్రపత్రిక వాళ్ళు కొద్దిగా ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎంతో ఉదారంగా అంత హార్ట్ ఆఫ్ ద సిటీలో బిల్డింగ్ని లీజ్కి ఇచ్చారు, చాలా నామినల్ రేట్కి. ఎందుకంటే ఆంధ్రపత్రిక అనేది ఒక చారిత్రకమైన, ఒక ఇది కలిగిన బ్యాక్గ్రౌండ్ కలిగిన పత్రిక. తర్వాత స్వతంత్ర సమర ఉద్యమంలో బ్రహ్మాండమైన నిలబడిన పత్రిక. అనేక కష్టాలు నష్టాలు పే చేసింది. అట్లా పత్రికలకి ఇవే కాకుండా ఈవెన్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ఉప్పలో ఆ ప్రాంతాల్లో కొన్ని ఈవినింగ్ డైలీస్కి కూడా 3 ఎకరాలు 4 ఎకరాలు ప్రభుత్వ రేటుకి తక్కువ కూడా ఇచ్చారు. అవి ఎవరు పట్టించుకోవట్లేదు. అవి వెళ్ళిపోయి రెగ్యులరైజ్ అయిపోయిన ఆ పేపర్ కూడా డైలీస్ కూడా కాదు, అవి ఎప్పుడో వస్తే వస్తున్నాయి, లేకపోతే లేదు. వాళ్ళకి ఆ జర్నలిస్టులకి ఆ రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్న పలుకుబడితోనో ఆ అభిమానంతోనో తీసుకున్నారు. వాటి గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి అనే పత్రిక కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానీ ప్రముఖమైన ప్రసార మాధ్యమం. అది ప్రజాబాహుళ్యంలో సర్క్యులేషన్ బ్రహ్మాండంగా ఉంది. దానికి వ్యూవర్షిప్ కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి బాగా ఉంది. 2017లో వాళ్ళు వైజాగ్ ఎడిషన్ పెట్టుకుంటున్నప్పుడు వాళ్ళు గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టుకుంటారు, ఇతర పరిశ్రమల లాగానే. సినిమా వాళ్ళకి స్టూడియోలు ఇచ్చారు. ఇప్పటికీ 7 ఎకరాల అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు ఇక్కడ ఖాళీగానే ఉంది, హైదరాబాద్ నడిబొడ్లో, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో. అట్లాగే అన్నిటికీ ఇచ్చారు. ఈవెన్ కృష్ణ గారికి ఇచ్చినది వాళ్ళు అమ్ముకున్నారు కూడా అప్పుడు, తర్వాత రెగ్యులర్ రాజశేఖర రెడ్డి గారి టైంలోనే. అట్లా ఇక్కడ అది అమ్ముకున్న పరిస్థితి కూడా లేదు. ఆ పత్రిక ప్రచురణ కొనసాగించడానికి కోసమే అడిగితే అప్పుడు పరదేశీ పాలనలో 2017లో అప్పుడున్న ప్రభుత్వం 1.7 acres ప్రభుత్వం రేటుకే ఇచ్చింది. వీళ్ళు ఆ రేటు కట్టి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళు బిల్డింగ్లు కట్టే పరిస్థితిలో అది ఏమైందంటే నేషనల్ హైవే పక్కన ఉంది. నేషనల్ హైవే పక్కన ఉన్నప్పుడు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకి కొన్ని నామ్స్ ఉంటాయండి. బఫర్ జోన్, నేషనల్ హైవేకి ఇంత దూరంలో నిర్మాణాలు ఉండకూడదు, ఎందుకంటే భవిష్యత్తులో దీన్ని విస్తరించాల్సిన పరిస్థితి రావచ్చు, అనేక అవసరాలు ఉంటాయి వాళ్ళకి. అందుకని ఆ బఫర్ జోన్ని ఎవరిని కూడా ముట్టుకోనివారు, ప్రైవేట్ ల్యాండ్ అయినా కూడా అంతకి వెనక్కి వెళ్ళి మాత్రమే కట్టుకోవాలి. అవి ఆ నిబంధన. అప్పుడు వాళ్ళకి 0.7 అంటే 74 సెంట్లు నిర్మాణానికి ఉపయోగపడకుండా బఫర్ జోన్ కింద నేషనల్ హైవేస్ అథారిటీ నిబంధనలకు లోబడి వదిలేసుకుని వెనక్కి కట్టుకున్నారు. అయితే ఆ 74 సెంట్స్ వీళ్ళకి రావాలి కదండి 1.5లో, అంటే దాదాపు సగం పోయింది. ఆ సగాన్ని వీళ్ళు అడిగారు. ఇప్పుడు మాకు సగమే వచ్చింది కాబట్టి ఇంకెక్కడన్నా మాకు దీనికి ప్రత్యామ్నాయంగా ఇవ్వండి. ఆల్రెడీ గవర్నమెంట్ ట్రెజరీకి వీళ్ళు 1.5 acres సంబంధించిన అమౌంట్ కట్టేశారు. అంటే ఎకరన్నర కేటాయిస్తే సగం భూమి పోయింది మరి ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వం నిబంధనలు బఫర్ జోన్లోకి వెళ్ళిపోయింది. అందులో ఎవరు నిర్మాణాలు చేపట్టలేరు. ఇప్పుడు వీళ్ళు ఇంకొక ప్రచురణ కేంద్రం అక్కడ పెట్టుకోవాలన్నా ప్రింటింగ్ యూనిట్, ఇది అడ్మిన్ ఆఫీసు, ఎడిటోరియల్స్ వీళ్ళు పెట్టుకుని అక్కడ ప్రింటింగ్ ప్రెస్ అయినా పెట్టుకోవాలి, అంతే కదా, చాలదు. అవును. అప్పుడు వాళ్ళు అడిగితే వాళ్ళు ఏం చేశారంటే హౌసింగ్ బోర్డులో ల్యాండ్ ఉంటే అది తీసుకుని దీనికి ప్రత్యామ్నాయంగా ఇచ్చారు, కానీ బదులుగానే
దీనికి బదులు అక్కడ ఇచ్చారు, అంతేగాని మళ్ళీ కొత్త అలాట్మెంట్ ఏమి ఇవ్వలేదు. కానీ అక్కడ ఇచ్చినప్పుడు మళ్ళీ జీవో ఇష్యూ చేయాలి కదండి. ఈ జీవోని వీళ్ళు 74 సెంట్లు ఆంధ్రజ్యోతికి అప్పడంగా కట్టి పెట్టారంటున్నారు. మరి ఆ రోజున వాళ్ళు 1.5 ఎకరన్నరకు కట్టిన ట్రెజరీకి కట్టిన డబ్బులు ఉన్నాయి కదా. మరి 74 సెంట్లు పోతే మరి వాళ్ళకి కష్టమే కదా. ఇప్పుడు డబ్బులు పోయినాయి, కానీ మరి ప్రింటింగ్ జరగాలి కదా. ప్రింటింగ్ జరగటం లేదు, దాన్ని ఏదైనా వ్యాపార ప్రయోజనాలకు వాడుకున్నారంటే అనొచ్చు. కానీ ఇంకోటి ఏంటంటే ఈ ప్రభుత్వం అందరికి పెట్టినట్టు వాళ్ళకు కూడా నిబంధనలు పెట్టింది. ఇది కేవలం ప్రచురణ కోసం ఉపయోగించుకోవాలి, ఇతర వ్యాపార అవకాశాలకు ఉపయోగించుకోకూడదు. వితిన్ 3 years లోపల మీరు నిర్మాణాలు పూర్తి చేసేయాలి. ఇలాంటి నిబంధనలన్నీ పెట్టింది. ఇతరులకు అమ్మకూడదు. ఇప్పుడు కొంతమంది అమ్మేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక పర్పస్ కోసం తీసుకుని ఇంకో పర్పస్కి అది ఆమోద పబ్లికేషన్స్ పేరు మీదే ఉండాలి ఎప్పుడైనా. ఆమోద పబ్లికేషన్స్ అంటే ఆంధ్రజ్యోతి పబ్లికేషన్ సంస్థ పేరు ఆమోద పబ్లికేషన్స్. అట్లాంటప్పుడు జీవో ఆ 74 సెంట్లకే ఇచ్చారు, కానీ ఎకరన్నరకు మళ్ళీ ఇవ్వలేదు కదా. అవును. ఆ 74 సెంట్లు ఇక్కడ బఫర్ జోన్లో మరి నేషనల్ హైవేస్ అథారిటీని ఇప్పుడు మేము న్యూస్ పేపర్ అని ఎరగదీసి మేము కట్టేస్తామంటే కుదరదు కదండి. నిబంధనలకి ఎవరైనా కట్టుబడాల్సిందే. అదే కొంతమంది వ్యక్తులు అయితే, కొన్ని పత్రికలు అయితే మేము పత్రికల మిమ్మల్ని మేము కేర్ చేయము అని వాళ్ళ మీద దుమ్మెత్తి పోస్తా ఏ ఆరోపణలు చేసి, వీళ్ళు చేసిన తప్పుకు బదులు వాళ్ళ మీద ఆరోపణలు చేసి మమ్మల్ని లంచం అడిగారు, ఇవ్వలేదు కాబట్టి మమ్మల్ని కట్టొద్దన్నారు, ఇలాంటి నీచానికి కూడా దిగుతున్నారు. వాళ్ళు అది కూడా ఏం చేయలే. ఓకే, నేషనల్ హైవేస్ అథారిటీ రెగ్యులేషన్స్ ప్రకారం వదిలేశారు. ఆ విషయాన్ని స్టేట్ గవర్నమెంట్ దృష్టికి తెచ్చారు. వాళ్ళు రాసిన లెటర్ కూడా ఉంటుంది కానీ బఫర్ జోన్ ప్రకారం వీళ్ళు ఇక్కడ మేము ఈ సర్వే నెంబర్లో 74 సెంట్లు తీసుకున్నామని ఆ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాలి కదా ఇక్కడ. అంతేగాని నోటితో చెబితే అవ్వదు కదా. ఆ నేషనల్ హైవేస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని బఫర్ జోన్గా ప్రకటించిన వాళ్ళు ఇచ్చి 74 సెంట్లు మేము బఫర్ జోన్లో పెట్టామంటే అప్పుడు అది ఉపయోగించుకుని ఈ జీవోలో కూడా మెన్షన్ చేస్తారు. అప్పుడు మేము ఇచ్చిన అలాట్మెంట్, వాళ్ళు కట్టిన అమౌంటు, తర్వాత నేషనల్ అథారిటీ హైవేస్ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి రెగ్యులేషన్స్ ప్రకారం 74 సెంట్లు నేషనల్ హైవేస్కి వెళ్ళింది కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా బదులుగా ఇదిగో ఇక్కడ ఇస్తున్నాము, దీనికి కూడా ఈ నిబంధనలు నియమాలు వర్తిస్తాయి అని ఇచ్చారు. ఆ జీవోలో ట్రాన్స్పరెంట్ పారదర్శకతగా ఉన్నప్పుడు ఇందులో ఇంకా దాచేదే ఉందండి. అవును, అన్నీ పారదర్శకంగా జరిగినాయి, అంతేగాని సాటుగా దొంగసాటుగా ఇచ్చింది ఏమి ఉండదు. ఇంకా ఇల్లీగల్ బిజినెస్లు చేసే వాళ్ళకో లేకపోతే వ్యాపారాలు చేసుకునే వాళ్ళకో, ఇప్పుడు పత్రికలకిను సినిమా వాళ్ళకి ఈ పాత్రికేయులకి ఇళ్ల స్థలాలు ఇవ్వటం కానీ, లేకపోతే పత్రికల ఆఫీసులు కట్టుకోవడానికి ప్రభుత్వ స్థలాలు ఇచ్చిన అనేక సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ కట్టుకోవడానికి ఈవెన్ మండల కేంద్రాల్లో కూడా ప్రభుత్వ స్థలాల్ని రూపాయికి తీసుకున్నారు. దారాదత్తం చేసింది. మరి కర్నూలు లాంటి చాట యాగ్రో ఇండస్ట్రీస్ సంబంధించిన మంచి స్థలం రైల్వే స్టేషన్ పక్కన కోట్ల స్థలంలో కట్టిపడేశారు, ఒక ప్యాలెస్ లాగా. అది ఎంత యాగ్రో ఇండస్ట్రీస్ స్టేట్ గవర్నమెంట్ కార్పొరేషన్, అది రాష్ట్ర వ్యాప్తంగా చాలా మండల కేంద్రాలు కట్టేశారు. ఇప్పుడు అది ఆక్షన్ పెడితే కొన్ని 100 కోట్లు గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చేది కదండి. మరి అట్లాంటి వాటిలో పార్టీకి ఇస్తారా? ఏదైనా జనరల్ హాస్పిటల్కి ఇచ్చారంటే అర్థం ఉంది. ఏదైనా ప్రజా ప్రయోజనాల కోసం బస్ డిపోలకి ఇచ్చినా లేకపోతే బస్ స్టాండ్లకి ఇచ్చినా ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇంకోసారి ఎక్కడన్నా పార్టీ ఆఫీస్ కట్టుకోవచ్చు, అంత సెంటర్లోనే ఎందుకు కట్టుకోవాలి? అంత విలువ గల భూమిలో అంటే రేపు పార్టీ ఉండాలేకపోయినా మనకు ఆ భూమి దక్కుతుందనే కదండి. అంటే వాళ్ళ రాజకీయ పార్టీ కాబట్టి, వాళ్ళ ప్రభుత్వాలు కాబట్టి ప్రభుత్వ భూమిని దోసుకోవటం. అందులో అది దాదాపు 15 ఎకరాలు ఎంత ఒకటే బిట్టు. పార్టీ ఆఫీస్కి అంత ఆఫీస్ ఎందుకండి? మహా ఉంటే 1 ఎకర్లో కట్టొచ్చు, అంతే కదా మ్యాక్సిమం. 100 మంది పనిచేసే పత్రిక కార్యాలయానికి ఇస్తేనే ఇంత ఆగం చేశారు వీళ్ళు. ఎకరాలు ఇచ్చింది వాళ్ళ పార్టీ ఆఫీస్కి మాత్రం 10 ఎకరాలు కావాలి. ప్యాలెస్లు కట్టుకోవడానికి కూడా 25-40 ఎకరాలు కావాలి. మరి ఇంతమంది ఉద్యోగస్తులు, ఒక పబ్లికేషన్ అక్కడి నుంచి మొదలైందంటే వాళ్ళు టెలివిజన్ ఏబిఎన్ టీవీ కూడా దాంట్లో నుంచి పనిచేస్తాయి కదండి. మీరు అన్నట్టు వృత్తి కల్పిస్తుంది. రెండోది సమాచార ప్రచారంలో ప్రభుత్వానికి అండదండగా కూడా ఉంటాయి. ఎప్పుడైనా అది మీకు అనుకూలంగా ఉండొచ్చు, వ్యతిరేకంగా ఉండొచ్చు, అది వేరే మాట. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ఇచ్చిన పారదర్శకంగా ఏంటంటే 20లో ఇది ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి రాగానే ఈ భూమిని రద్దు చేశాడు. రద్దు చేస్తే అప్పటికి తెలుగుదేశం గవర్నమెంట్ లేదు కదా. కానీ ఈ ఆమోద పబ్లికేషన్స్ వాళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. ఇందులో అది కూడా ఉంది. అప్పుడు ఎప్పుడు ఇచ్చారు? హైకోర్టులో వాళ్ళకి ఆర్డర్ ఫేవర్గా వచ్చింది, 24లో వచ్చింది. అప్పటికి గవర్నమెంట్ దిగిపోయింది. ఇప్పుడు ఆ కోర్టు ఆర్డర్ని మరి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ గౌరవించాలా, పక్కన తోసేయాలా? ఇంప్లిమెంట్ చేయాలి కదా. వాస్తవమే కదా. కోర్టు లేకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వెళ్తుంది కదా ఆమోద పబ్లికేషన్స్. కోర్టు కూడా న్యాయం ఉండబట్టి ఇచ్చింది, కానీ అక్రమం అయితే అసలు కోర్టు ఎందుకు ఇస్తాండి ఇక్కడ?
అంటే ఇప్పుడు వాళ్ళు కోర్టు ఇచ్చింది, కోర్టులో మేము ఓడిపోయాం, కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది కాబట్టి గవర్నమెంట్ ఇచ్చిందన్న మాట ఎక్కడ అదే చెప్పట్లా. అన్న, ఇప్పుడు ఇందులో మతలబు ఏంటంటే అసలు మతలబు 24 నాటికి కోర్టు మొత్తం విచారించి అవును 74 సెంట్లు ప్రభుత్వానికి వీళ్ళు డబ్బులు కట్టినా కూడా వీళ్ళు ఉపయోగించుకోలేని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వ నేషనల్ హైవేస్ అథారిటీకి బఫర్ జోన్లోకి వెళ్ళింది. దానికి ప్రత్యామ్నాయంగా ఇవ్వమని ఆదేశించింది. మీరు డబ్బులు తీసుకున్నారు అక్కడ అవతల పార్టీ దగ్గర. హైకోర్టు ఇమ్మంటే ప్రభుత్వం వచ్చినప్పుడు అక్కడ ప్రచారం చేయట్లా, అంతేగాని ఆంధ్రజ్యోతి దోచి పెడుతున్నారు. ఏం దోషపెట్టడానికి ఏం లేదు. కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఏమి అన్యాయంగా ఇవ్వదు కదా. ఆంధ్రజ్యోతి ఏమన్నా చుట్టం ఆ కోర్టుకి? అంటే ఒక్కరాసి సాక్షులు రాసే రాతలట్ట ఉంది. అది ఇప్పుడు కోర్టు ఆదేశం ఉంది. అప్పుడు ఈయన గవర్నమెంట్ దిగిపోయింది. వచ్చిన గవర్నమెంట్ హైకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాలి, లేదంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. అవసరమా? ఇప్పుడు దాని మీద దుష్ప్రచారం చేస్తున్నాం, వీళ్ళ మీద కేసు పెట్టే అవకాశం ఉందంటారా? అంటే వాళ్ళు ఆన్ రికార్డ్ వెళ్ళరు కదండి. ఇది ఊరికే ఇప్పుడు ఎవరు నోటంటే ఏదన్నా మాట్లాడతారు. మొన్న ఈ దుస్తుల మీద సినిమాలో ఒక వివాదం రేగింది. అవును, దాని మీద ఎలాంటి బాంబులు పేలుతూనే మీరు చూస్తున్నారు, అటు ఇటు కూడా. కానీ ఎవరు నన్ను ఏమన్నా చేయగలిగారా? అంటే పేపర్లో ప్రచురించారు వార్తలు, వీళ్ళు ఆ వార్త మీద వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు. వాళ్ళు ఏమంటారంటే మాకు ఆ సంగతి తెలియదు, మేము ఇచ్చారనుకున్నాం, మాట్లాడాం. ఇప్పుడు రాజకీయ నాయకులకి అదే కదండి ఆయుధం, నోరే ఆయుధం. మాకు తెలియదు, అది మాకు కోర్టు ఇచ్చిన సంగతి ఇచ్చారు కాబట్టి మేము ఇదే అనుకుని అన్నామంటే ఏం మాట్లాడతారు? తర్వాత ఇంకోటి సార్, రోజు ఇట్లా ప్రతి గింజకి ఈ పోటీకి దిగేవాడితో ఎవడు దిగుతాడండి? పని గవర్నమెంట్లకు ఉండదు. అప్పుడు ఈయన కాబట్టి ప్రతి చిన్న అంశానికి రంగులు వేసి రంగుల్ని మళ్ళీ ఆల్టరేషన్ చేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే పెద్ద లిటిగెంట్ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందంటే కోర్టులకు వెళ్ళటానికి డబ్బులు వేస్ట్ చేశారు, కానీ ప్రజలకి ఇవ్వటానికి రాలాయి. అంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పరిపాలన చేస్తే పరిపాలన చేసిన 60 నెలల్లో 55 నెలలు కోర్టు చుట్టడం సరిపోయింది ఆయనకి. సుప్రీంకోర్టే అంది మాకు వచ్చే అధిక కేసులు ఆంధ్రప్రదేశేనని. ఆంధ్రప్రదేశ్ పరిపాలించినట్ట, లేకపోతే ఈ వివాదాలకి లాయర్లకి సుప్రీంకోర్టు కోట్లు 100 కోట్లు దోషిపెట్టడమా? ఇది కాబట్టి ఎవరు పట్టించుకోరండి ఇలాంటి వ్యక్తుల్ని. రోజు మురిగేవాడికి ఎవరు చూస్తాడండి? ఎప్పుడన్నా ఒకటి మాట్లాడేవాడికి విలువిస్తారు. అంటే ప్రభుత్వం తరపున ఏదో ఒక కేసు వేసి తన కేసులకు వాదించిన లాయర్లు కూడా ఆ డబ్బులే ఇచ్చి అట్ట ప్రైవేట్ కేసులు వాదించుకున్నాడు. ప్రైవేట్ కేసులు వాదించుకున్నాడు, ప్రజల సొమ్ము నాశనం చేశాడు. అంటే తన కేసులు కూడా జగన్ రెడ్డి ప్రభుత్వ సొమ్మే వాడుకున్నాడు. అక్కడ ఇచ్చారు, దీన్ని కూడా చేయమన్నారు. ఇప్పుడు మనం అంటాం కాదు, ఇది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల బెంచ్ కూడా అబ్జర్వేషన్ చేసింది. హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చిన వివాదాలు మాకు ఎక్కడి నుంచి రావట్లేదు. ఓ ప్రభుత్వం అనేది వివాదాలు సృష్టించే ఫ్యాక్టరీయా? ప్రజల సంక్షేమం కోసం పనిచేసే సంస్థ? అక్కడే తేలిపోయిందిగా. వాళ్ళే అంత తలనొప్పిగా ఫీల్ అయ్యారంటే అంటే ప్రతి చిన్న అంశానికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళటం. ఎందుకంటే వీళ్ళకి కావాల్సిన లాయర్లకి ఫీజులు ఇచ్చుకోవటానికి. అందులో గెలుస్తామన్న నమ్మకం లేదు, గెలవలేదు కూడా. అవును, అన్ని వేసుకుంటారు ప్రతి కేసులోను. కోర్టులో అధికారులను గంటల తరబడి నుంచోబెట్టిన పరిస్థితి కూడా చూసి. అవును, ఇక్కడ కూడా హైకోర్టులో జరిగినాయి. డీజీపీలు వెళ్ళి నిలబడి ఆ సెక్షన్లు చదివించి పంపించారు. కాబట్టి ఏదైనా మనం మాట్లాడితే విలువ ఉండాలండి. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన 5 సంవత్సరాలు కనుక సద్వినియోగం చేసుకుంటే 151 నుంచి 11కి ఎందుకు వస్తుందండి? 151 151 అయ్యే. అదే అండి, పెరగాలి. మంచి చేస్తే, చెడు చేయబట్టే కదా ఇది వచ్చింది. అక్కడే తెలిసిపోతుంది. అయినా చెడు చేసాము, మనం ఓడించారన్న జ్ఞానం లేకుండా, ఆత్మ విమర్శ లేకుండా, ఇంకా అబద్ధ ప్రచారాలన్నీ చేసిన అది ఎవరికి? ఇప్పుడు మనం చెట్టు కింద కూర్చొని చెట్టు నరుక్కుంటే నష్టపడేది ఎవరండి? ఆ చెట్టు మన మీదే పడుతుంది. దొంగ నరిచినట్టు హైకోర్టు ఉత్తర్వులను కూడా తప్పుడు వార్తలు రాస్తూ ఆంధ్రజ్యోతి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వక్రాక్షి సాక్షికి బుద్ధి చెప్పిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.